హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. తన అమ్మాయా, అబ్బాయా లేకపోతే ట్రాన్స్‌జెండర్ అని చెప్పేసి చాలా మంది వరకైతే క్లారిటీ వచ్చింది. కానీ ఇంకా చాలా మందికి తెలీదు. మరి అసలు ఏంటి క్లారిటీ తెచ్చుకుందాం. మరి దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు తెలంగాణ మధుశ్రీ గారు ఉన్నారు. మరి మాట్లాడదాం. అసలేంటి అమ్మాయా, అబ్బాయా లేదంటే ట్రాన్స్‌జెండరా? ఏమని కామెంట్ పెట్టినవరా బక్క బాడుకో నా దుడకంటే ఏంటిదిరా మీ అమ్మ దుడక నీ అక్క దుడక నీ చెల్లె దుడక కావచ్చు మీ ఇళ్ళల్లో ట్రాన్స్ఫర్ కానప్పుడు అమ్మాయిని కూడా కాదు. ఇక్కడ ఒక జాబ్ అని చెప్పి అక్కడికి వెళ్ళాక ఇంకో జాబ్ చేయిస్తున్నారు అని చెప్పేసి అట్లా ఏమన్నా జరుగుతున్నాయి? చదువుకున్న వాళ్ళు కూడా ఎవడో ఏజెంట్ వర్క్ చేస్తున్నాడు అంటే వెళ్ళి వాడికి పాస్పోర్ట్ ఇవ్వడము. మీరు ఇట్లా రెడీ అవుతున్నారని కానీ మీ ఇంట్లో తెలుసా? నాకంటే ఒక బ్రేక్ రావాలి కదా, లైక్ ఇందులో సక్సెస్ అయ్యి చూపించాలి. ఇంత కాంట్రవర్సీ కానీ లేదంటే ఇంత నెగిటివిటీ కానీ చాలా స్ట్రాంగ్గా ఫేస్ చేస్తున్నారు. యా చెప్పాలి చాలా. ఏంటంటే మరి ఇప్పుడు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చి మీకు? మీ రీల్స్ని తను ట్రోల్ చేయడం, తన రీల్స్ని మీ ట్రోల్ చేయడం, అసలు ఏంటి స్టోరీ, ఏం జరిగింది? అంటే నేను ఓపెన్ అప్ అవ్వక ముందు కానీ ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఈ కట్టు బొట్టు మొత్తం ఈ చీర కట్టుగా అసలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఒక 1 month అడిగా నేను, తీసుకెళ్ళరా ప్లీజ్ అని. తను తీసుకెళ్ళలేదు నన్ను, అది మాత్రం మిస్ అయ్యా నేను. పవన్ నాయక్ అనే పర్సన్కి మీరు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది పవన్ నాయక్తో? మీ నాన్న కూడా మా టీమేరా కొజ్జావాడే, సో నువ్వు ఎవడికి పుట్టావు అడుగుపో మీ మమ్మీని అని. దుబాయ్ శ్రీను అని చెప్పేసి ఒక పర్సన్తో మధుశ్రీ అంటే ఇట్లా అంటే మాటల్లో కాదు చేతల్లో కూడా ఉంటుందని. ఎందుకు దుబాయ్ని సెలెక్ట్ చేసుకున్నారు? గుడ్డిగా నమ్మేసి అక్కడికి వెళ్ళిన తర్వాత. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. చూడడానికి చాలా చక్కగా అమ్మాయిలా పద్ధతిగా చీర కట్టు కానీ బొట్టు కానీ మొత్తం ఒక చూడడానికి ఒక అమ్మాయిలానే ఉన్నారు. అసలు ఏంటి అమ్మాయా, అబ్బాయా లేదంటే ట్రాన్స్జెండరా? సో నేను ట్రాన్స్ అని చాలా మంది అంటున్నారు. ట్రాన్స్ కాదు. సో ట్రాన్స్ కానప్పుడు అమ్మాయిని కూడా కాదు. సో నేను గెటప్ ఆర్టిస్ట్ బాయ్ని. ఓకే. ఎస్. మరి మీ ఫుల్ నేమ్ ఏంటి? అంటే మధుశ్రీ అని ఉంది కదా, అసలు మీ ఒరిజినల్ నేమ్ ఏంటి? నా ఒరిజినల్ నేమ్ వచ్చి రాజశేఖర్. రాజశేఖర్. ఓకే. మీరు ఓన్ గా పెట్టుకున్నారు మధుశ్రీ అని చెప్పేసి గెటప్ కి మధు తగ్గట్టు. మధు అని నా నిక్ నేమ్. సో అయితే చాలా ఫేక్ ఐడీస్ క్రియేట్ చేశారు. ఓకే ఓకే. మధు తెలంగాణ అని, ఫస్ట్ మధు తెలంగాణ అని ఉండే. సో ఆ ఫేక్ ఐడీస్ వల్ల సేమ్ అంటే అది ఎలా క్రియేట్ చేశారు నాకు తెలీదు. అది క్రియేట్ చేసి చాలా మందికి అసభ్యంగా మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేసిళ్ళు. ఓకే. సో దానివల్ల నేను మళ్ళీ పేరు మార్చేసాను, మధుశ్రీ అని పెట్టాను. ఓకే, పేరు నచ్చి మీ అంతటా మీరు తెలంగాణ మధుశ్రీ అని పెట్టేసుకున్నారు. శ్రీ యాడ్ చేశాను. శ్రీ యాడ్ చేశారు. Yes. యా, నైస్. అలా. సో మీరు ట్రాన్స్జెండర్ అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ మీ లైఫ్ లో స్ట్రగుల్స్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మాట్లాడుకుందాం. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ చిన్న పల్లెటూరు. నాన్న లేరు, అమ్మ సింగిల్ పేరెంట్, ఓకే. ఒక అన్నయ్య. అంతే. ఇంకా అమ్మ పనిచేసి చిన్నప్పటి నుంచి అలా సాధింది. మా అన్నయ్యను నన్ను స్టడీ చేపించింది. దాని తర్వాత కొంచెం మాకు కొంచెం అర్థం చేసుకునే ఏజ్ వచ్చేసరికి ఇంకా అమ్మ పడే బాధలు చూడలేక ఒక దుబాయ్ నుంచి ఆఫర్ వచ్చిండే, జాబ్ ఆఫర్. మా రిలేటివ్స్ అక్కడ ఉండే. సో వాళ్ళ ద్వారా ఇంకా దుబాయ్ వెళ్ళా స్టడీ వదిలేసి. సో అక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇన్స్టాలో అలా వీడియో చేసి అంటే యూనిక్గా కనిపించాలి నేను, అంటే అందరిలా వెళ్తే చేరుకోలేము. అంటే నాకు స్టార్టింగ్లో ఉండే లైక్ జబర్దస్త్ చూస్తుండే, అప్పుడు అనిపించిండే నేను కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుండు అని. సో అది మేబీ అదే కోరిక ఇలా మీ ముందు. ఫాదర్ లేరు అని చెప్పన్నారు కదా, అసలు ఏం జరిగిందంటే ఏ ఏజ్ లో చనిపోవడం? నేను చిన్నప్పుడు 1.5 month అయిపోయింది. అప్పుడు సెల్ఫ్ సూసైడ్ చేసుకొని చనిపోయారంట, ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అలా. సో అలా అమ్మ ఒకటి. ఓకే. అండ్ అలానే మీరు దుబాయ్ వెళ్ళాను అని చెప్పేసి కూడా అన్నారు కదా, అసలు దుబాయ్ ఎందుకు వెళ్ళారు? దుబాయ్ చెప్పాను కదా, సింగిల్ పేరెంట్ అంటే ఎట్లా ఉంటది, అన్ని కష్టాలే ఉంటాయి కదా. అండ్ మళ్ళీ బ్యాక్ సపోర్ట్ లేనప్పుడు ఎట్లా ఉంటాయి. ఈవెన్ అమ్మ వాళ్ళు
వాళ్ళ అన్నయ్యలు కానీ వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవడానికే వాళ్ళకు ఇది ఉండదు. సో అమ్మకు సపోర్టివ్ గా అంటే మాట సహాయం చేయగలుగుతారు కానీ డబ్బు సహాయం ఎవరు అసలు చేయరు ఎవ్వరు కదా. చెయ్యరు. డబ్బు అని అంటే ఇంకా వెనక్కి వెళ్తారు. వెనక్కి మాటని బంద్ చేస్తారు ఇంకా. అవును. సో అట్లా అమ్మ చాలా ఫేస్ చేసింది. అంటే మాకు తెలియనప్పుడు ఇంకా బాగా ఫేస్ చేసి ఉండవచ్చు మేము చిన్న ఉన్నప్పుడు. అవును. మేము ఇంటర్కి వచ్చేసరికి కొంచెం ఉంటది కదా జ్ఞానమా, ఇది తప్పు ఇది కరెక్ట్ అట్లా చేయొద్దు అని. సో అలా మేము అర్థం చేసుకొని అన్నయ్య కానీ నేను కానీ, అన్నయ్య వేరే లైక్ ముంబై వెళ్ళాడు. సో నేను ఇంకా చదువు మానేసి నాకు ఆఫర్ వచ్చింది కదా, సరే ఏదో ఒక పని చేసుకుంటే బాగుంటది, అమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఇలా వెళ్ళా. చదువు మానేయడం అంటే ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, బీకామ్ డిస్కంటిన్యూ చేసా. ఓకే. సెకండ్ ఇయర్ అయిపోయింది. బీకామ్ వరకు వచ్చారు. సెకండ్ ఇయర్ చేసా. ఓకే. లాస్ట్ డిస్కంటిన్యూ చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ ఇండియాలోనే చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, మరి ఇండియాలో ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు? ఎందుకు దుబాయ్ సెలెక్ట్ చేసుకున్నారు? ఇండియాలో సెలెక్ట్ చేసుకోవడం అంటే దానికి ఇంకా ప్రాసెస్ చాలా అవసరం. ఈ సర్టిఫికెట్లు కావాలి, డిగ్రీ కంప్లీట్ చేయాలి, 1.5 year కావాలి ఇంకా. సో అప్పటి వరకు ఇంకెలా ఉంటుందో పరిస్థితి. మళ్ళీ ఈ ఛాన్స్ వచ్చింది పోయింది అనుకో, మేబీ తొందరగా పికప్ అవ్వలేనేమో. అంటే మా ఫ్యామిలీ అందరిలా కొంచెం ఓకే వీళ్ళు కూడా పర్లేదు అని అంటే ఉంటది కదా ఊర్లో కానీ, రిలేషన్స్ లో కానీ చూస్తారు చాలా మంది. డబ్బున్న ఒకలాగా, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా, అన్నింటికి పిలవడం కానీ మాట్లాడడం కానీ అలా. సో నేను అది అలా డీప్ గా కొంచెం ఆలోచించా. వచ్చిన ఛాన్స్ ఎందుకు ఎందుకు వదులుకోవడం, మా అమ్మ కూడా ఉండాలి కదా నలుగురిలో అందరిలా సమానం అని. మేబీ 1.5 year లో నేను కూడా మంచి స్థాయిలో ఉంటానేమో అని అలా డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయా. ఇంకా వదిలేసా, సరేలే నేను ఒక్కరిని చదువుకోకపోతే ఏమవుతుంది అలా. కాకపోతే ఇప్పుడు ఇండియా నుంచి ఫారెన్ వెళ్ళే వాళ్ళు ఏంటంటే చాలా మంది, చాలా న్యూస్ కూడా వింటున్నాం. రీసెంట్ గా ఒక మూవీ కూడా వచ్చింది, లైక్ ఏంటి అంటే ఇక్కడ ఒక జాబ్ అని చెప్పి అక్కడికి వెళ్ళాక ఇంకో జాబ్ చేయిస్తున్నారు అని చెప్పేసి. అట్లా ఏమన్నా జరుగుతున్నాయి ఇప్పుడు దుబాయ్కి వెళ్ళి వచ్చే వాళ్ళు? అట్లా మస్తు జరుగుతాయి. అండ్ నిజంగా అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, అందరూ లైక్ 8 years అబ్బాయి నుండి 60 years వరకు అందరూ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. ఇంత టెక్నాలజీ వచ్చిందని అందరికీ తెలుసు. కొంచెం సెర్చ్ చేసుకోవచ్చు కదా, ఇక్కడికి వెళ్తున్నాం ఫలానా ఎట్లుంటాయి, ఎక్కడ అప్రోచ్ అవ్వాలి అని. గుడ్డిగా ఇప్పటికి కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఎవడో ఏజెంట్ వర్క్ చేస్తున్నాడు అంటే వెళ్ళి వాడికి పాస్పోర్ట్ ఇవ్వడము, 1,00,000 అడిగితే 1,00,000 ఇవ్వడము, ఈ పని అంటే గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఒక మంచి 20 years ఉన్న అబ్బాయి కూడా అట్లా ఎందుకు నమ్ముతావు నువ్వు? ఒకసారి సెర్చ్ చెయ్యి, ఫోన్ ఉంది కదా, ఫోన్ వాడుతున్నావు, అదే 10 మంది అమ్మాయిల్ని పటాయించగలిగినవి. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకోలేకపోతున్నావు? సో మన వాళ్ళ దగ్గరనే తప్పు ఉన్నది. ఇప్పుడు పైసలు సంపాదించుకునేవాడు మంచైనా చెడైనా కానీ వాడి వాడు చూసుకుంటాడు కానీ మన కోసం ఆలోచించాడు కదా. మనమే చూసుకోవాలి, ఇది కరెక్టా కాదా. పరాయి దేశం వెళ్తున్నాము, అక్కడ సపోర్ట్ ఉండదు ఎవరిది. సో నేను అక్కడ ఎలా ఉండగలుగుతాను, ఎలా సంపాదించగలుగుతాను, వీడు చెప్పేది నిజమా కాదా, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ నలుగురిని గ్యాదర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఇది ఫలానంట కరెక్టేనా. అప్పుడు మీరు డబ్బులు ఇచ్చి ఏజెంట్ నమ్మి వెళ్తే బాగుంటుంది. సో అలా గుడ్డిగా నమ్మేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మోసమే అది. అవును, అది మోసం. వాళ్ళు మోసం చేద్దామనే కదా ఒక వృత్తిని ఎంచుకున్నది. సో మీరు మోసపోయేది ఎవరంటే మన లాంటి వాళ్ళే, గరీబ్ వాళ్ళే మోసపోతారు. ఎందుకంటే డబ్బులు ఎవరికి అవసరం పడతాయి, తొందరగా వెళ్ళాలని ఎవరికి ఉంటుందంటే మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే. అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి ఎవరే చెప్పినా నమ్మేస్తారు. ఇంకా ఆ పరిస్థితుల్లో ఒక 80,000 ఇచ్చారా, సరే నువ్వు వెళ్ళంగానే నీకు ఈ జాబ్ ఇస్తారు, మా వాళ్ళు కంపెనీ వాళ్ళు వస్తారు తీసుకెళ్తారు అనగానే అమ్మాయి 80,000 కదా కట్టేస్తే ఒక 1 year లో ఒక 5 లక్షల అప్పు ఉంది, 4 లక్షలు ఉంది, తీర్చేయచ్చు. లేదంటే అమ్మ హెల్త్ బాగా చేసుకోవచ్చు, చెల్లి పెళ్లి చేయొచ్చు, కట్నం ఇవ్వచ్చు. అట్లా ఆలోచించి వెళ్ళి మోసపోయే చాలా మంది ఉంటారు. అదే కొంచెం టైం తీసుకొని ఆలోచించి ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తే అట్లాంటి కష్టాలు ఏం పడరు. చాలా మంది ఉన్నారు అలా మోసపోయి చెట్ల కింద కూర్చొని అన్నం లేక రూమ్స్ లేక ఉన్నారు చాలా మంది. ఇప్పుడు మీరు దుబాయ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా ఇబ్బంది ఫీల్ అయ్యారా, లైక్ లాంగ్వేజ్ విషయంలో కానీ, లేదంటే అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి కానీ ఏమైనా ఇబ్బంది ఫీల్ అయ్యారా? అడ్జస్ట్ అవ్వడానికి నాకు లాంగ్వేజ్ రాకపోతుండే అప్పుడు. ఇంగ్లీష్ అంటే మనం నార్మల్గా మాట్లాడుకుంటాం, దాన్ని మెయింటైన్ చేయగలుగుతాం కానీ హిందీ రాకపోతుండే. ఇంకా వేరే అక్కడ లోకల్ లాంగ్వేజ్ అరబిక్ రాకపోతుండే, ఇరానీ రాకపోతుండే. సో దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాం 3 నెలలు. అంటే నాకు చిన్నప్పటి నుంచి అంతే, ఏదైనా నేర్చుకోవాలంటే నేర్చుకుని తీరుతా. అందరినీ కష్టపెట్టి మరీ నేర్చుకున్నా, ఇదేంటి అదేంటి రాచుకొని మళ్ళీ అవన్నీ నేర్చుకొని పర్ఫెక్ట్ అయిపోయా 3 months లో.
కానీ 3 మంత్స్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డా. ఎందుకంటే అక్కడ ఫుడ్ ఇక్కడ ఫుడ్ కూడా ఎక్కడికి వెళ్ళలేం డిఫరెంట్ కదా ఉంటుంది. మనము. అక్కడికి వెళ్ళింది అంటే మన వాళ్ళే వంట చేసేవాళ్ళు, అందరూ మన వాళ్ళే ఉన్నారు. కానీ ఏదో ఒక ఉంటది కదా లోపల, వేరే దేశం వచ్చినాం అనేసరికి ఇంకా థాట్ మారిపోతుంది ఇంకా. అవును. అలా ఫుడ్ కోసం కానీ అండ్ వెదర్ అలా ఇబ్బందులు పడ్డాం. లాంగ్వేజ్ మరి ఇప్పుడు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మీకు? వచ్చు ఇప్పుడు చాలానే, హిందీ, ఇంగ్లీష్, అరబిక్ కానీ, ఇరానీ, మలయాళం అలా. మరి మాకోసం ఒక లాంగ్వేజ్ మాట్లాడతారా? ఏది చెప్పారు? ఇరానీ కెఫే కింతే యుక్తి ఏదో అన్నారు అర్థం కాలేదు. ఎలా ఉన్నారు అక్కయ్య అని. ఓకే, బాగున్నా. ఓకే, మొత్తానికైతే చాలా లాంగ్వేజెస్ నేర్చుకున్నారు. ఎన్ని ఇయర్స్ అయింది మీరు దుబాయ్ వెళ్ళి? 4 years ఎబో అయిపోయింది. ఓకే, మళ్ళీ ఎప్పుడు వచ్చారు రిటర్న్ ఇక్కడికి? 2 months 2 అయింది. months అవుతుంది. ఆ. మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఇది ఈ సోషల్ మీడియాలో గెటప్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంకేదైనా ఛాన్సెస్ ఉంటాయేమో, వస్తాయేమో అని అలా ట్రై చేస్తున్నా నేను. ఏదైనా ప్లాట్‌ఫామ్ చాలా ఉన్నాయి ఇక మల్టీ ప్లాట్‌ఫామ్స్. నా వీడియోస్ నచ్చి ఇలా ఎత్తించేయగలుగుతాది అని ఎవరైనా ఛాన్స్ ఇస్తే డెఫినెట్‌గా చేస్తా. లేదంటే ఇంక మళ్ళీ ఆలోచిస్తా. ఓకే, యెస్. ఇప్పుడు గెటప్ అని చెప్పేసి అన్నారు కదా, అసలు యాహ్! ఈ గెటప్ అనే థాట్ ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? గెటప్ అనే థాట్ అసలు ఊహించనిదది. ఎప్పుడు అనుకోలేదు గూడా అంత డేర్ చేస్తా అని నేను. తెలుసు గదా! అంటే చాలామంది అంతకుముందు చేసినోళ్ళని ఎట్లా అంటారో, ఎన్ని మాటలు అంటారో నాకు తెలుసు. అవును. విన్నా నేను. అంటే ఒక స్టేజ్‌లో ఉన్నా గానీ వెనక్కెళ్ళి వేరే విధంగా మాట్లాడతారు. అట్లా గూడా విన్నా. కానీ ఇంగ ఒక షార్ట్ ఫిల్మ్‌లో ఒక అమ్మాయి లైక్ వస్తా అని హ్యాండ్ ఇచ్చేసి రాలేదు. ఓకే, ఓకే. అప్పుడు ఇంగ మా ఫ్రెండ్ నన్ను "అరె! నువ్వు బా సూట్ అయితావు. కొంచెం ట్రై చెయ్యి ప్లీజ్" అని అంటే 2 days టైం తీసుకొని మరి అప్పుడు చేసొచ్చా నార్మల్‌గా. ఓకే. ఆ వీడియో వైరల్ అయిందన్నమాట. ఆ తర్వాత 6-7 months అట్లా మానేసిన. మనది అది కాదు గదా! మనం జాబ్ పర్పస్ వెళ్ళాము. మనీ కావాలి. అది ఇది కాదు గదా! సో, అట్లా ఉన్నాను. కానీ వీడియో వైరల్ అయిన తర్వాత మళ్ళీ చాలామంది ఉండి అసలు నమ్మలేదు వాళ్ళు కూడా అబ్బాయిని అని. వాళ్ళేదో నేపాల్ అమ్మాయి అనుకున్నారు. ఇప్పుడు కూడా చూడడానికి అమ్మాయిలనే ఉన్నారు. అసలు అబ్బాయి అని అంటే వాయిస్ కూడా ఎట్లా ఉందంటే ఒక అమ్మాయి వాయిస్ ఇంచుమించు అమ్మాయి వాయిస్ లానే ఉంది. అవునా? చాలా స్వీట్ గా ఉంది. సో, అట్లా ఇంక స్టార్ట్ చేసిన. మంత్లీ 2-3 వీడియోస్ అట్లా పోస్ట్ చేస్తుంటిని. వీక్లీ 1 టైమ్ అట్లా రెడీ అయ్యి చేసి అట్లనే కంటిన్యూ చేసిన. టిక్‌టాక్ నడుస్తుండే అప్పుడు. ఓకే. ఇండియాలో బ్యాన్ అయిపోయింది కానీ అక్కడ హ్మ్. నడుస్తుండే. అక్కడ 45 అబోవ్ ఉన్నారు ఫాలోవర్స్. ఓకే. యాహ్! బావుంటుండే. కానీ హుహు. రీసెంట్‌గా 4 months అయితుంది ఇన్‌స్టా స్టార్ట్ చేసి. సో, ఓకే. ఇందులో వీడియోస్ అన్నీ వైరల్ అయిన తర్వాత ఇంక డైలీ రెడీ అవ్వాల్సొచ్చింది. కానీ ఇట్లా కెమెరా ముందుకి వచ్చేటప్పుడు 6 months గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశా అన్నారు కదా! యాహ్! అంటే కొంచెం భయమేయలేదా? సో, ఎట్లాంటి కాంట్రోవర్సీ వెళ్ళిపోతానేమో? చాలా అయ్యాయి గదా! హ్మ్. చాలా అయ్యాయి. కాంట్రోవర్సీ అంటే బ్యాడ్ కామెంట్స్ గానీ, ట్రోలింగ్ అయితే మా దుబాయ్ వాళ్ళు ఎవ్వరు చేయలేరు. ఎందుకంటే నేను తెలుసు గదా! ఫస్ట్ స్టార్టింగ్‌లో అవును. వాళ్ళే గదా! ఎంకరేజ్ చేసింది నన్ను. సో, అందుకని నన్ను ట్రోలింగ్ బ్యాడ్‌గా ఎవరు చేయలేదు. ఓకే. కామెంట్స్ అంటే ఇన్‌స్టా‌లోకొచ్చిన తర్వాత కామెంట్స్ వచ్చాయి. కామెంట్స్ వచ్చాయి. బ్యాడ్ కామెంట్స్ అంటే ఇన్‌స్టా‌లోకొచ్చి మొన్న 3 months బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను హుహుహు. కాబట్టి అలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. కానీ నాకు టిక్‌టాక్‌లో లైక్ చాలా మంచి రిసీవింగ్ ఉంది. టిక్‌టాక్‌లో మన ఇండియాలో యూజ్ లేదు కాబట్టి యూజ్ లేదు కాబట్టి చాలా ఆడ మంచి సేవ్ రిసీవింగ్. అయ్యారు. యెస్. ఇందులో అంటే కొన్ని కంట్రీస్ మాత్రం యూజ్ చేస్తున్న యూజ్ ఉంది. 45 అబోవ్ ఉన్నారు. లేదంటే అంతకుముందు స్టార్ట్ చేస్తుంటే ఇంకా అందులో గూడా వైరల్ అయితుండే వీడియోస్. ఓకే. యాహ్! మీ మోటో ఏంటి? అంటే లైక్ ఇండియాలో ఫేమస్ అవ్వాలనా? లేదంటే అదర్ కంట్రీస్‌లో కూడా ఫేమస్ అవ్వాలి అనా? ఆల్‌మోస్ట్ అయ్యాను గదా! ఇప్పుడు అదే. దుబాయ్ వాళ్ళందరికీ వేరే వేరే కంట్రీస్ వాళ్ళందరికీ నా ఐడీ తెలుసు. నేను తెలుసు. వాళ్ళందరూ ఫాలో అవుతారు. సో, అందరికి కాంటాక్ట్‌లో ఉన్నా. యాహ్! ఓకే. అందరూ చాలా బాగా రిసీవ్ మరి చేసుకుంటారు. ఇప్పుడు ట్రోల్స్ అని చెప్పేసి అన్నారు కదా! అదే ట్రోల్‌లో దుబాయ్ శ్రీను అని చెప్పేసి ఒక పర్సన్‌తో చాలా కాంట్రోవర్సీ అవుతుంది మీకు. మీ రీల్స్‌ని తను ట్రోల్ చేయడం, తన రీల్స్‌ని మీరు ట్రోల్ చేయడం. అసలు ఏంటి స్టోరీ? ఏం జరిగింది? స్టోరీ అంటే ఏం లేదు. తనకి నేను తెలుసు. నార్మల్‌గా గూడా తెలుసు. నేను గెటప్ ఆర్టిస్ట్ అని తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి. తనెప్పుడు రివీల్ చేయలేదు. ఎందుకంటే అక్కడ వర్క్ చేసుకుంటున్నా నేను గూడా, తను గూడా. అండ్ నాకున్న ఫ్యాషన్‌కి ఆయన ఇంత మెయింటైన్ చేస్తున్నా అని అతను అర్థం చేసుకుండు. అతను కూడా సరే మధు ఎప్పటికైనా మంచి పొజిషన్ వస్తుంది నీకు. నువ్వన్నది డెఫినెట్‌లీ సాధించుతావు. సపోర్ట్ నీకుంటుందని అప్పుడప్పుడు మాట్లాడుండేవాడు. ఓకే. సో, అలా పరిచయం. కానీ ట్రోలింగ్ మాత్రం అది నాకు చెప్పి చేయడు తను. అవును. యాహ్! తనిష్టం. నేనిప్పుడు వీడియో పెట్టానంటే ఒక 5 minutes‌లో తను ట్రోల్ చేసి పడేస్తాడింకా. ఓకే. అది నాకు తెలీదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అది. కోపం ఎప్పుడు వచ్చిందా అట్లా చేసేటప్పుడు? అరే ఎందుకు చేస్తుండు? నా ఫేమ్‌ని అంతా చెడగొడుతున్నాడే అని.
అలా వచ్చింది. అప్పుడప్పుడు వచ్చింది. అరే! నేను ఇంత మంచి సాంగ్ చేసినా, అయినా గాని ఎందుకు ట్రోల్ చేసినావని నేను అదే రిప్లై ఇస్తాను. రిప్లై ఇస్తారు. అదే వీడియోలో వెర్షన్‌లో ఇంకా ఇచ్చి పడేస్తారు. లేదు అందులోనే ఇంగా ఇచ్చి పడేస్తాను నేను. ఆ! హ్మ్. అని అంటాను కదా నేను. నీకత్తలేదు సావు అందరికత్తుంది. మంచి వీడియోలు కూడా ట్రోల్ చేస్తున్నావు. ఏం పుట్టింది ఆ వీడియోకు నువ్వు చేసుకొని సావు మంచిగా అని. ఓకే. అలా. మరి రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ లైక్ అనుకుంటా 'పవన్ నాయక్' అనే పర్సన్‌కి మీరు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. యెస్. అసలు ఏం జరిగింది 'పవన్ నాయక్‌తో'? ఏంటి కాన్వర్జేషన్ జరిగింది? ఆ! యాక్చువల్లీ చెప్పాలనంటే తను చాలా రోజుల నుంచి కామెంట్స్ పెడుతూనే ఉన్నాడు. బ్యాడ్‌గా పెడుతున్నాడు. హుహు. నేను ఇన్‌బాక్స్‌కెళ్ళి మెసేజ్ చేశాను. ఏంటి నీ సంగతి? ఎందుకు కామెంట్స్ పెడుతున్నావు? అంటే వట్టిగానే పెడుతున్నా నువ్వు రిప్లై ఇస్తలేవు అన్నాడు. రిప్లై కోసం అలా పెడతారా అన్నా. సరే ఏంటో చెప్పు అనంటే, సో ఎంత నైట్‌కొస్తావా అని అన్నాడు. ఓకే. అంటే వస్తాను చెప్పు ఎంత ఇస్తావని నేనన్నాను. నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావాలి. నేను మనీ పే చేయను అన్నాను. దాని తర్వాత ఇంక నేను చానా మాట్లాడాను. హ్మ్. వెళ్ళి మీ వోళ్ళని అడుక్కో అది లైక్ నేను కౌంటర్ ఇచ్చాను చానా. దాని తర్వాత కూడా స్టాప్ అయిపోయాడు. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. వీడియోస్‌కి కామెంట్స్ పెట్టడము. కామెంట్స్ పెట్టడం. రీసెంట్‌గా ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే నేను స్టోరీ పెట్టాను. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అని. వాడేమన్నాడు ఇదంతా కొజ్జా టీమ్ అని రిప్లై ఇచ్చాడు. ఓకే. సో, అప్పుడు ఇంక నేనిచ్చాను. ఇంకా మీ వచ్చింది. మీ నాన్న కూడా మా టీమేరా కొజ్జావాడే. సో, హ్మ్. నువ్వెవడికి పుట్టావు అడుగుపో మీ మమ్మీని అని. అవును. అది కరెక్టే కదా! అవునవును. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. ఒక టీమ్ ఫార్మ్ చేసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారంటే చాలా కష్టం ఉంటది. అవును. దాన్ని మీ ముందుకు తీసుకురావాలంటే మేమేదో చేయాలి కదా చాలా సోషల్ బ్యాక్‌గ్రౌండ్ మీడియాలో. వర్క్ చాలా దానికి నువ్వు ఉంటది. అలా కామెంట్ పెడితే ఎంత కోపమొస్తది. ఆల్రెడీ నీకు చెప్పాను నేను. హ్మ్. చెప్పిన తర్వాత కూడా నువ్వు మార్చుకోకపోతే నేను వినను. కానీ వాడు మార్చుకోలేదు. మళ్ళీ నాకు రిప్లై ఇస్తే మాత్రం వానిది వేరే సీరియస్ ఉంటదింకా. అవును. ఇంత యాహ్! ఇచ్చాక కూడా ఇంకా రిప్లై ఇచ్చాడంటే నేను చానా ఇంగ వాడేంటో నేనేంటో తేల్చుకుంటా. అదెక్కడికైనా. పోలీస్ స్టేషన్ అయినా కానీ, వాడి ఊరైనా కానీ. హ్మ్. తెలియాలి. మధుశ్రీ అంటే ఇట్లా అంటే మాటల్లో కాదు చేతల్లో కూడా ఉంటుందని. ఉంటుందని. అండ్ ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. చాలామంది నా ఓల్డ్ ఫోటోస్ పెట్టి అలా ట్రోల్ చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళ సభ్యత అంతా నేను వదిలేసిన. హ్మ్. కానీ వాళ్ళు నా ఫ్యామిలీని వాళ్ళని గూడా తిట్టారు. ఓకే. యాహ్! సో, దానికి నాకు కొంచెం కోపమొచ్చింది గానీ నేను వదిలేసిన. ఎందుకంటే మళ్ళీ నేను రియాక్ట్ అయితే ఇంకో 10 వీడియోలు పెడతారు. హ్మ్. ఎందుకులే అని. కానీ వాళ్ళు తెలుసుకుంటే బావుంటుంది. అదే కంటిన్యూ చేసిస్తే ఇంగా వేరే లెవెల్‌లా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకేమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఆ! చెప్తాను నేను. ఏం చెప్తానంటే ఓకే. హ్మ్. ఇప్పుడు నేను ట్రోల్ అంటున్నారు. ట్రోల్ అని కాదు. నేను రిప్లై నా మట్టుకు మాత్రం రిప్లై. నా మట్టుకు మాత్రం రిప్లై. వాళ్ళు ట్రోల్ అనుకుంటే నేనేం చేయలేను. హ్మ్. ఎందుకంటే నాకు బ్యాడ్ కామెంట్ పెట్టారు కాబట్టి సోషల్ మీడియాలో ఏ ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టారో అదే ప్లాట్‌ఫార్మ్‌లో నేను రిప్లై ఇస్తున్నాను. సో, మీ ఐడీలోకొచ్చి నేను కామెంట్ పెడితే మీరు రిప్లై ఇవ్వండి. నేను ఒప్పుకుంటా 100%. హ్మ్. సో, అనవసరంగా నా ఫోటోస్ పెట్టి తిడితే నేనెలా ఒప్పుకుంటా? అవును. సో, కరెక్ట్ అది కాదు. అన్నెసెసరీ కదా! అవును. సో, దానికి నేను ఇంకా 100 గలీజ్ పదాలు నాకొచ్చు. వాళ్ళకంటే ఎక్కువొచ్చు నాకు. కానీ మనం అట్లా నేనన్నాననుకో వాడికి నాకు తేడా తేడా ఉంటది. ఉండదు. అంటే నేను అంటున్నాను. నేను గూడా యూజ్ చేస్తున్నాను. కానీ నన్నంటే యూజ్ చేస్తున్నాను. ఓకే. అనవసరంగా నేను యూజ్ చేయట్లే. వాళ్ళకి అదే చెప్తాను నేను. అవును. నాకు అంటే అన్ని రోజులు ఒకేలా ఉండయి. నా దిమాగ్ ఖరాబ్ అయినాడు నేను గూడా వేసుకుంటా. యాహ్! అంటే వీడియోల పరంగా వెళ్ళనింకా. నేను హ్మ్. సీరియస్‌గా వెళ్తానింకా. అవును. చూడాల్సినంత వరకు చూస్తాం. మనకి పీక్స్ దాటిందంటే నేను ఇంకా సీరియస్‌గా వెళ్తాను. నేను వెళ్లి వాళ్ళ ఇంట్లో కూర్చుంటానింకా. హ్మ్. సో, నేను ఇది కదా! సో, మరి ఏంటి ఆహ్, మీరే పరిష్కారం జెప్పాలా. లేకపోతే వాడన్నట్టు మరి మీరుంచుకుంటారా? వాళ్ళుంచుకుంటారా? అట్లా ఉంటదింక హ్మ్. నాది. నాది వేరే లెవెల్‌లో ఉంటదింక. ఇప్పుడొక అమ్మాయి గెటప్‌లో ఉండి ఇంత యాహ్! కాంట్రోవర్సీ గాని, లేదంటే ఇంత నెగటివిటీని గాని చాలా స్ట్రాంగ్‌గా ఫేస్ యాహ్! చేస్తున్నారు. బట్ ఒక అబ్బాయిగా ఒక అమ్మాయి ప్లేస్‌లో ఉండి చూస్తున్నారు. సో, అసలు ఏం చెప్తారు? అమ్మాయిల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ ప్రెజెంట్ మీరు చూస్తున్న సిట్యుయేషన్స్ బట్టి? చెప్పాలి చాలా. ఏంటంటే బంగారం బుజ్జి, కన్నా అని మెసేజ్‌లు చేసే వాళ్ళని మాత్రం వాడు చేస్తున్నా అన్నా గాని నమ్మకండి. అమ్మాయిలు మాత్రం. హ్మ్. యాహ్! అసలు సోషల్ మీడియాలో మెసేజ్ చేసే వాళ్ళనే నమ్మకూడదు ప్రెజెంట్. అట్లాంటిది చాలామంది అమ్మాయిలు కొన్ని పొగడ్తలకు కానీ, లేకపోతే కంటిన్యూ మెసేజ్‌లకు కానీ, కంటిన్యూ కాల్ చేస్తుంటే, "నువ్వు ప్లీజ్ అబ్బా! అంటే అంటారు కదా! ప్లీజ్ నాన్న, ప్లీజ్ కన్నా, హుహు. ఒక్కసారి కన్నా, ఒక 2 మినిట్స్" అట్లా ఉన్నారు చాలామంది. నేనైతే చాలా ఫేస్ చేసిన. ఫేస్ చేసారు. అవును. లైక్ అంటే నేను ఓపెన్ అప్ అవ్వకముందు కానీ, ఇప్పుడు కూడా ప్రెజెంట్ కొంతమంది నమ్మని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళు కూడా చేస్తారు. హ్మ్. ట్రాన్స్ అనుకోని చేసేవాళ్ళు గూడా ఉన్నారు. అందుకే చెప్తున్నాను. చాలా మంది అమ్మాయిలు చాలా మందికి
మెసేజ్ రిప్లైలు ఇచ్చి మోసపోకండి. ఎందుకంటే ఎవ్వరు జెన్యూన్ కాదు. అందరికి పెళ్ళిళ్ళైనోళ్ళు కూడా పిల్లలున్నోళ్ళు కూడా ఐఎమ్ సింగిల్ అని ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకొని చాటింగ్ కానీ కాల్స్ కానీ అది కూడా డబ్బు కోసము లేదంటే ఇంకా వేరే సుఖాల కోసం మాత్రమే. సో మోసపోయేది మాత్రం అమ్మాయిల్ని అండ్ మోసం చేసేది కూడా అమ్మాయిలే. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా కొంతమంది ఉన్నారు, నా కొడుకు మగాడు 10 మంది దగ్గరికి వస్తాడు ఏంటి అన్నట్టు. అవును కదా. ఒక అమ్మాయి మనసుని ఎవరో అర్థం చేసుకోరు ఇక్కడ. మా అమ్మాయికి కూడా మనసు ఉంటుంది, నిజంగానే ఇష్టపడ్డదేమో, మావాడు మోసం చేశాడని ఏ ఒక్క తల్లిదండ్రి అనుకోడు, కానీ వాళ్ళ అమ్మాయికి అయినప్పుడు మాత్రం రియాక్ట్ అవుతారు. నాకు అర్థం కాదు ఇదే. నేను చాలా చోట్ల చూసిన ఇదే, మావాడు మగవాడు 4 దగ్గరికి వెళ్ళొస్తాడు, పంచాయతీలు పెడతాం లేదంటే పైసలు కడతాం అని అంటారు. కానీ అమ్మాయినే ఎప్పుడు తప్పు చూపిస్తారు అందరూ. అందుకే ఫస్ట్ అమ్మాయిలకు ఉండాలి. ఎందుకు ఒక స్టడీ చేస్తున్నారంటే అది చేయర్రి, కంప్లీట్ చేయర్రి, ఏదైనా గోల్ ఉంటే అది ఫుల్ఫిల్ చేసుకోర్రి, తర్వాత అమ్మా నాన్న చూసిన వాళ్ళని చేసుకోర్రి, వాడిని అంటే మీకు ఏ కోరికలు ఉన్నాయో చేసుకున్నోని అట్లా మోడర్న్ గా తయారు చేయర్రి. మీకు వీడియోలు చేయాలనుకుంటున్నారా పక్కన, పెళ్ళైన తర్వాత వాడిని మోడర్న్ గా తయారు చేసి వీడియోలు చేయరు. సోషల్ మీడియా ఎప్పుడు ఉంటది కదా. సో కొంచెం ముందు వెనకాల, అంతేగాని ఏ పని చేయకుండా ఆవారా తిరిగేటోళ్ళు ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉంటారు. ఏ అమ్మాయి ఇప్పుడు రిప్లై ఇస్తుందా? ఒక అమ్మాయి ప్లేస్ లో ఉండి మాత్రం అమ్మాయిల కష్టాలను అయితే తెలుసుకున్నారు చాలా. ఎందుకంటే నేను ఇంకా రిప్లై ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. రిప్లై ఇచ్చి విసిగిపోయా చాలా. అంటే వాళ్ళు నమ్మక ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఇంకా వేరే క్వశ్చన్స్ అడగడము, దానికి నాకు చిరాకు. ఇంకా ఎంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, నేను చేయలేను కదా, అవసరం కూడా నాకు లేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందంటారా? ఐ థింక్ రావాలి, ఇంకా రాకపోతే నేను ఏం చేయలేను. ఇంకా వచ్చిన తర్వాత క్యాజువల్ గా మెసేజ్ చేసే వాళ్ళకి రిప్లై ఇస్తాను నేను, కానీ అనవసరంగా ఏదో క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి మాత్రం ఇంకా వాళ్ళకి ఉంటది. మీకు కొన్ని జనరల్ క్వశ్చన్స్ అడుగుతాను, లైక్ మీ గురించి ఎవరికి తెలియనివి క్వశ్చన్స్ ఒక 5 to 6 అడుగుతాను, మరి ఆన్సర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి, మీరు వాడే మేకప్ ప్రొడక్ట్ ఏంటి? అంటే చాలా క్యూట్ గా కనిపిస్తుంది మేకప్, అసలు యాజ్ ఇట్ ఈస్ అమ్మాయి లాగా, అంటే అబ్బాయి అమ్మాయిగా రెడీ అవ్వడం వేరు, కానీ యాజ్ ఇట్ ఈస్ మీరు అమ్మాయిలానే ఉన్నారు చూడడానికి. అసలు ఏం వాడుతున్నారు? సో నేను కాస్ట్లీ వాడను, బ్రాండ్స్ అంతకంటే వాడను, నార్మల్ బ్రాండ్స్ వాడతాను. గోల్డ్ ప్రైమ్ అని ఉంటది, సో దాన్ని యూజ్ చేస్తాను. అంటే అది యూజ్ చేస్తాను. దాని ఫౌండేషన్, దెన్ దాని తర్వాత బ్లషింగ్, అంతే. సో ఐలైనర్, లిప్స్టిక్, మ్యాట్ లిప్స్టిక్, అంతే. ఈ కట్టు బొట్టు మొత్తం ఈ చీర కట్టుగా అసలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఓన్ గానే నేర్చుకున్నాను నేను, ఓన్ గానే నేర్చుకున్నాను. నిజంగా గ్రేట్. ఇంకోటి, ఇప్పుడు జనరల్ గా చాలా మంది మీరు అమ్మాయి అనుకుంటున్నారు కదా, సో మీకు ఏ అబ్బాయినన్నా చూస్తే డేట్ కి వెళ్ళాలి కానీ, లేదంటే లంచ్ డిన్నర్ కి వెళ్ళాలి, ఏమన్నా అట్లాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి? అంటే అమ్మాయి గెటప్ లో ఉంటున్నారు కదా చాలా మంత్స్ గా. కొన్ని వీడియోస్ చూస్తుంటే, అంటే వైరల్ అయిన వీడియోస్ ఉంటాయి కదా, వైరల్ అయిన వీడియోస్. సో నేను ఇంత కష్టపడుతున్నాను కదా, సో నా పక్కన కూడా ఒక అబ్బాయి అంటే అంత టాలెంట్ ఉన్న పర్సన్ ఉంటే వీడియోస్ మేము టుగెదర్ గా చేస్తే మావి కూడా వైరల్ అవుతుండేమో అని అనుకున్నా. ఓకే. దుబాయ్ లో మీకు వెళ్ళాలి చూడకుండా మిస్ అయిన ప్లేస్ ఏమన్నా ఉందా? ఉంది, అబుదాబిలో టెంపుల్ కట్టారు, అది వెళ్ళలేదు నేను. మా ఫ్రెండ్ ని ఒక 1 month అడిగా నేను, తీసుకెళ్ళరా ప్లీజ్ అని, తను తీసుకెళ్ళలేదు నన్ను, అది మాత్రం మిస్ అయ్యా నేను. తనకు కూడా చాలా చివాట్లు పెట్టా. ఓకే, మరి దుబాయ్ లో మంచి టేస్టీ ఫుడ్ ఏంటి మీకు నచ్చేది? నాకు నచ్చినవి చాలా, నేను వెజ్ ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. సో చాలా ఉన్నాయి, నాకు పంజాబీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. పంజాబీ ఫుడ్ అంటే ఇష్టం. ఓకే, ఇప్పుడు అమ్మాయిల విషయం కాకుండా దుబాయ్లో అబ్బాయిలకి సేఫ్టీ ఉండదు అని చెప్పేసి అంటారు. సో మీరు ఎప్పుడన్నా అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా, సేఫ్టీ లేకుండా ఉండే సిచ్యువేషన్స్ కానీ? లేదు, నేను అలా ఫేస్ చేయలేదు. సో బాగుంటుంది. ఓకే, మీరు ఇట్లా రెడీ అవుతున్నారని కానీ మీ ఇంట్లో తెలుసా? తెలుసు, ఇంట్లో కూడా రెడీ అయ్యి వెళ్తాను కదా. నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను ప్రెసెంట్, ఇంటికి వచ్చాను కాబట్టి. ఇంకా వేరే ప్రమోషన్స్ ఉన్నా కానీ ఇంట్లోనే రెడీ అయ్యి చేస్తాను కదా వీడియోస్, బర్త్డే విషెస్ కానీ, ఇంకేదైనా షాప్స్ ప్రమోషన్స్ కానీ, సాంగ్స్ ప్రమోషన్స్ కానీ, అలా. ఇట్లా వీడియోలు చేసేటప్పుడు మీ మదర్ చెప్పడం జరిగిందా, వద్దు ఇట్లా ఆపేసాయి, ఇట్లా అంటున్నారు రిలేటివ్స్ అని? లేదు, రిలేటివ్స్ అంటున్నారని అట్లా ఎప్పుడు అనలేదు, కానీ ఎందుకు అందరితోని మాటలు పడతావు, ఎందుకు మనకి కష్టం, పని చేసుకుంటున్నావు పని చేసుకో, ఇదంతా ఎందుకు కష్టపడతావు 1-2 గంటలు అట్లా అంటది.
అట్లా అంటారు. మేబీ ఉండొచ్చు, ఇన్నర్ ఫీలింగ్ అమ్మకు కూడా ఉండొచ్చు. తనకు కూడా అంటారు కదా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, తనతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, మా అమ్మ నా దాకా రానివ్వదు. ఎందుకంటే నేను తన ముందు రెడీ అవుతున్న తను చూస్తుంది కాబట్టి నేను ఏమన్నా అంటే బాధపడతాడేమో అని తను అలా అనకుండా ఇండైరెక్ట్ గా అనొచ్చు. ఐ థింక్ సో. అవును. కానీ ఎప్పుడు మీ ముందు నా ముందు మాత్రం వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు, నువ్వు ఎందుకు చేస్తావు అట్లా ఏమనలే. సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇంతవరకు వచ్చాను కాబట్టి ఇంకా నాకంటూ ఒక బ్రేక్ రావాలి కదా, లైక్ ఇందులో సక్సెస్ అయ్యి చూపించాలి నేను. ఓకే. మరి ఇప్పుడు చూసుకుంటే యాజ్ ఏ అబ్బాయిగా మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు, అదే వచ్చిన తిప్పలు ఇప్పుడు. ఆ సిచ్యువేషన్ అంటే ఎవరు నమ్మట్లేదు. సో అంటే నేను అనుకుంటున్నాను నాకంటూ ఒక ఛాన్స్ వచ్చిన తర్వాత సో అప్పుడు నేనేంటో చూపిస్తారు అప్పుడు. ఓకే. మరి ఈ గెటప్ వెనుక ఉన్న అసలైన మోటో ఏంటి? అసలు ఎందుకు ఏం చేద్దామని ఫ్యూచర్ లో గానీ? ఫ్యూచర్ లో గోల్ అంటే ఒకటే, స్క్రీన్ లో నేను కూడా కనిపించాలి. స్టార్ట్ చేసింది మాత్రం దానికే, స్క్రీన్ లో కనిపించాలి ఏదేమైనా సరే. అంటే ఏ క్యారెక్టర్ అయినా సరే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థాట్ ఏంటంటే 10 మందిలో అంటే నన్ను గుర్తుపట్టాలి ఒక యూనిక్ గా. అందరిలా నార్మల్ గా నేను చేయొచ్చు, లైక్ బియర్డ్ పెంచి హెయిర్ స్టైల్స్ అండ్ డ్రెస్సింగ్, అంతలా ఎవరు అందరిలో నేను ఒకళ్ళు అయిపోతా. కానీ ఇట్లా అంటే యూనిక్ గా ఉంటది కొంచెం. అంటే ఇప్పుడు చూడండి మధుశ్రీ అంటే సో అలా తను ఫలానా పర్సన్ అలా ఉంటుంది కదా, సో అలా యూనిక్ ఎంతున్నా దాని వెనక కష్టం చాలా చాలా ఉంటది. చూసారు కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి నేను మార్నింగ్ 11 కి రెడీ అయి కూర్చున్నా, ఇప్పుడు ఇంత వేడిలో కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నా. మరి ఫైనల్ గా మీ ఫాలోవర్స్ కి గానీ మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫాలోవర్స్ చెప్పాలనుకున్నది ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ నా వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు. సో నా వీడియోస్ నచ్చితే మాత్రం ఇంకా ఫాలో చేయండి. ఫాలో చేయని వాళ్ళు నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. సో మీకు నచ్చే విధంగా వీడియోస్ కానీ ఇంకా వేరే ప్లాట్ఫామ్స్లో ఉన్నా కానీ మీకు నచ్చే వీడియోస్ నేను చేస్తా. అది థ్యాంక్ యూ అందరికీ. మిమ్మల్ని ఇంకా చూడాలి, మా ఒక మంచి పొజిషన్ లో ఉండాలి. ఎందుకంటే మీరు తీసుకున్న స్టెప్ ఏంటంటే అది ఈజీ స్టెప్ కాదు, చాలా నెగిటివిటీ ఉంటుంది. సో మొత్తం మీరు ఫేస్ చేయాలి. సో ఏదన్నా ఒక డే స్టెప్ వేసారు కాబట్టి ఫ్యూచర్ లో మీరు ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి. జబర్దస్త్ లో కూడా వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.